ఒక పెద్ద పచ్చని అడవి. ఆ అడవిలో ఎన్నో చెట్లు, పక్షులు, జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుండేది. ఆ చెట్టు మీద ఒక తెలివైన కష్టపడే కాకి నివసించేది. ఆమె పేరు కాళీకాకి. కాళి చాలా మంచిది. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేది. అందుకే అడవిలోని పక్షులందరూ ఆమెను గౌరవించేవారు. కాని కాళి మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. నాకు కూడా చిన్న చిన్న పిల్లలుంటే ఎంత బావుంటుంది. వాళ్ళు గూటిలో చిలిపిగా అరుస్తూ ఉంటే నా జీవితం ఆనందంగా మారిపోతుంది అని తరచూ అనుకునేది. ఒకరోజు కాళి ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే నా పిల్లల కోసం మంచి గూటి కట్టాలి. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి చిన్న చిన్న కడ్డీలు, ఆకులు, గడ్డి తెచ్చి ఒక బలమైన గూటిని కట్టింది. ఆ గూటి చెట్టు కొమ్మల మధ్య చాలా సురక్షితంగా ఉండేది. కొన్ని రోజులు తర్వాత కాళి 3 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లని చూసి ఆమె ఎంతో ఆనందపడింది. ఇవే నా భవిష్యత్తు అని ప్రేమగా వాటిని చూస్తూ కూర్చుంది. కోకిల ఆలోచన. అదే అడవిలో ఒక మధురస్వరం ఉన్న కోకిల ఉండేది. ఆమె పేరు కోయిలమ్మ. కోయిలమ్మ చాలా అందంగా పాడేది. కాని ఆమెకొక అలవాటుంది. తన గుడ్లను తానే పెంచకుండా మరో పక్షి గూటిలో పెట్టి వెళుతుంది. ఒకరోజు కోయిలమ్మ ఎగురుతూ ఉండగా కాళి గూటిని చూసింది. ఆ గూటిలో 3 గుడ్లు కనిపించాయి. కోయిలమ్మ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ నా గుడ్లు పెడితే ఈ కాకి వాటిని చూసుకుంటుంది అని అనుకుంది. రహస్యంగా పెట్టిన గుడ్లు. ఒకరోజు కాళి ఆహారం కోసం అడవిలో దూరంగా వెళ్ళింది. అప్పుడే కోయిలమ్మ నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. చుట్టూ ఎవరూ లేరని చూసి తన 2 గుడ్లను కాళి గూటిలో పెట్టింది. ఇప్పుడా గూటిలో మొత్తం 5 గుడ్లు ఉన్నాయి. కోయిలమ్మ నిశ్శబ్దంగా అక్కడి నుంచి ఎగిరిపోయింది. కొంతసేపటి తర్వాత కాళి తిరిగి వచ్చింది. గూటిలో చూసింది. అరే, నేను 3 గుడ్లు పెట్టాను కదా, ఇవి 5 ఎలా అయ్యాయి అని ఆశ్చర్యపోయింది. కొద్దిసేపు ఆలోచించింది. బహుశా నేను తప్పుగా గుర్తుపెట్టుకునుంటాను. పర్లేదు, ఇవన్నీ నా పిల్లలే అని అనుకుని ప్రేమగా అన్ని గుడ్ల మీద కూర్చుంది. వర్షం వచ్చినా, గాలి బలంగా వీచినా, సూర్యుడు వేడిగా ఉన్నా కాళి గూటిని వదిలి వెళ్లేది కాదు. ఆ గుడ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం గూటిలో చిన్న శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. గుడ్లు పగలడం మొదలయ్యాయి. 1, 2, 3, 4, 5. 5 చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. కాళి ఆనందంతో కేకవేసింది. నా పిల్లలు వచ్చారు! ఆమె రోజు మొత్తం ఆహారం తెచ్చి పిల్లలకు తినిపించింది. పిల్లలు రోజురోజుకి పెద్దవాళ్లవుతున్నారు. విచిత్రమైన శబ్దం. కొన్ని రోజుల తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. 3 పిల్లలు కా కా అని అరుస్తున్నాయి. కాని మిగతా 2 పిల్లలు మాత్రం కూహూ కూహూ అని మధురంగా పాడుతున్నాయి. కాళి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నా పిల్లలు ఇలా ఎందుకు పాడుతున్నారు అని అనుకుంది. రోజులు గడుస్తుండగా ఆ 2 పిల్లల గానం ఇంకా మధురంగా మారింది. అడవిలోని పక్షులందరూ ఆ పాట విని ఆగిపోయేవారు. గుడ్లగూబ చెప్పిన నిజం. ఒకరోజు ఒక వృద్ధ గుడ్లగూబ చెట్టుమీద కూర్చుని అన్నీ గమనించింది. ఆమె కాళిని పిలిచింది. కాళీ, నీ గూటిలో ఉన్న ఆ 2 పిల్లలు కోకిల పిల్లలు. కాళి ఆశ్చర్యపోయింది. అది ఎలా సాధ్యం? కోకిలలు తమ గుడ్లను ఇతర పక్షుల గూటిలో పెడతాయి. నువ్వు తెలియక వాటిని పెంచావు. కొద్దిసేపు కాళి నిశ్శబ్దంగా ఉంది. తర్వాత మెల్లగా నవ్వింది. అవి కోకిల పిల్లలు కావచ్చు, కాని నేను వాటిని చిన్నప్పట్నుంచి పెంచాను. అవి నా పిల్లలే. అడవిలోని పక్షులందరూ ఆశ్చర్యపోయాయి. కాళి 5 పిల్లలను సమానంగా చూసుకుంది. రోజులు గడిచాయి.
కాకి పిల్లలు బలంగా ఎగరడం నేర్చుకున్నాయి. కోకిల పిల్లలు మాత్రం మధురంగా పాడుతూ అడవిని ఆనందపరిచాయి. అడవిలోని జంతువులందరూ కాళిని గౌరవంగా చూసేవారు. కొద్దిసేపు కాళి నిశ్శబ్దంగా ఉంది. తర్వాత మెల్లగా నవ్వింది. అవి కోకిల పిల్లలు కావచ్చు, కాని నేను వాటిని చిన్నప్పట్నుంచి పెంచాను. అవి నా పిల్లలే. అడవిలోని పక్షులందరూ ఆశ్చర్యపోయాయి. కాళి 5 పిల్లలను సమానంగా చూసుకుంది. రోజులు గడిచాయి. కాకి పిల్లలు బలంగా ఎగరడం నేర్చుకున్నాయి. కోకిల పిల్లలు మాత్రం మధురంగా పాడుతూ అడవిని ఆనందపరిచాయి. అడవిలోని జంతువులందరూ కాళిని గౌరవంగా చూసేవారు. ఇంత ప్రేమ ఉన్న తల్లి చాలా అరుదు అని అనేవారు. విడిపోవాల్సిన రోజు. ఒకరోజు కోకిల పిల్లలు పెద్దవాళ్లయ్యాయి. అవి దూరంగా ఎగిరిపోవాల్సిన సమయం వచ్చింది. ఎగిరే ముందు అవి కాకి దగ్గరకు వచ్చాయి. మధురంగా పాడాయి. కూహూ కూహూ. అది ఒక ధన్యవాదగానం. కాళి కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఎక్కడున్నా సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించింది. నీతి: ప్రేమకు జాతి ఉండదు. మనసుతో పెంచిన వాళ్లే నిజమైన తల్లిదండ్రులు.